కడప వేదికగా రెండవ రోజు టీడీపీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. సాయంత్రం టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ప్రమాణ స్వీకారం జరగనుంది. మహానాడు వేదికగా పలు తీర్మానాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. మహానాడు ప్రాంగణం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమాతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. రెండవ రోజుకి చేరుకుంది. రెండవ రోజు అన్న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ముందుగా అన్నగారికి నివాళులు అర్పించిన అనంతరం మహానాడు రెండవ రోజు కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అయితే నిన్న 6 సూత్రాలకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, మొదటి రోజు మహానాడు ఎలా జరిగింది అనే విశేషాలను మనకి తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ నాయకులు దేవినేని ఉమా ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న మొదటి రోజు 6 సూత్రాలు 6 సిద్ధాంతాలు కూడా బ్రహ్మాండంగా చర్చకొచ్చాయి. మహిళా శక్తి కావచ్చు, లేకపోతే అన్నదాత సుఖీభావ అన్నదాతనే మరి ముందు తీసుకెళ్లే కార్యక్రమం కావచ్చు, కార్యకర్త అధినేత అనే కార్యక్రమం కావచ్చు, మరి ట్రైనింగ్ ప్రోగ్రాంలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, బ్రహ్మాండంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తీసుకొచ్చి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, బ్రహ్మాండంగా జయప్రదంగా నిన్న మహానాడు వేలాది మంది తరలివచ్చారు. ఈరోజు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రేపు జరగబోయే బహిరంగ సభ నభూతో నభవిష్యత్తు అనే విధంగా లక్షలాది మంది గడప గడ్డ మీద తొలి గడపగా ఈ ప్రాంతం మరి ఎన్నో దశాబ్దాల కళ కార్యకర్తల నాయకులది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఈ అవకాశం ఇచ్చారు. మహానాడు జయప్రదమైంది. అందరం కూడా గర్వపడుతున్నాం. బ్రహ్మాండంగా కార్యక్రమాలన్నీ కూడా చర్చకొస్తాయి. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి మహానాడు, అందులోనూ కడప వేదికని ఎందుకు చేసుకున్నారు? ఇది ఒక ఎన్నో దశాబ్దాలు ఇక్కడ జరగాలనేది కళ, కోరిక ఎన్నాళ్ళకి సాకారం అయింది. అందరం కూడా గర్వపడుతున్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మహానాడు వేదికగా జరుగుతున్నటువంటి ఈ రెండవ రోజు మహానాడుకి సంబంధించినటువంటి వేడుక ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, మహానాడు ప్రాంగణం నుంచి.